అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు గల్లంత అవుతున్నాయి, పనిగట్టుకొని ప్రత్యర్థులు టీడీపీ ఓటర్ని చేస్తున్నారనే అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా. అవును, మరి చేతగాని వాళ్ళు ఏం చేస్తారండి, ఒకప్పుడు చేసిందే వాళ్ళు. అది డేటా చౌర్యం అని అప్పుడు పెద్ద కేసు అయింది, మీకు గుర్తుండే ఉంటుంది. మొత్తం అక్కడ ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రజలందరి వివరాలను సేకరించి డేటా, దాంట్లో దాదాపుగా అప్పుడే ఒక 40-50 లక్షల ఓట్లు తొలగించారు. ఏది ప్రతిపక్షాల వాళ్ళవి తొలగించారు. ఇంతెందుకు కుప్పం చూస్తే, కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఎక్కడియండి, పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి 50,000 ఓట్లు చేర్పించుకున్నాడంటే పక్క రాష్ట్రం ఓట్లు. ఈ దొంగ బతుకు అక్కడే తెలుస్తూ ఉంది. జగన్కి అవసరం ఏముందండి, అతను రాజమార్గం, జగన్ అనేది ఓపెన్గా ప్రతిదీ కూడా సూటి మనిషి అండి. అతను స్ట్రైట్గా ఉంటాడు, సిద్ధాంతానికి కట్టుబడ్డాడు. అతను అబద్ధాలు చెప్పడు. తను ఏం చేస్తానంటాడో అదే ఏం చెప్తాడో అదే చేస్తాడు. ఆ మాటకి కట్టుబడేటువంటి మనిషి కనుకనే ప్రజలకు అంత నమ్మకం. మీ దొంగ బతుకులు ఓట్లని దొంగ ఓట్లు చేర్పించిందే మీరు ఆ రోజు, ఆ విధంగా డేటా చౌర్యం చేసిందే మీరు. ఈరోజు అవన్నీ కూడా దొంగ ఓట్లు తొలగించి, ఇక పైగా అసలు ఇప్పుడు ఏముంది, ఎలక్షన్ కమిషన్ కదా చేసుకుంటా ఉందండి. ఎలక్షన్ మీరు ఏదన్నా ఎక్కడన్నా తేడా వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయండి. వాళ్ళే కదా ఇప్పుడు చేయిస్తూ ఉన్నారు, ఓటింగ్ సర్వే చేయిస్తుంది వాళ్ళే కదా. వాళ్ళకి ఫిర్యాదు చేయండి ఇక్కడ దొంగ ఓట్లని. లేదు ఇక ఇదిగో ఈ ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పి ఒక ఓపెన్గా చెప్పండి. అట్లా చెప్పరు. ఇవన్నీ కూడా ఒకటేనండి, దోపిడీదారిని, ఆ దొంగని మళ్ళా అధికారంలో తీసుకురావాలని పచ్చ మీడియా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం గొక్కుతున్నారండి. ప్రతిదీ కూడా ఆ రామోజీ గారికి ఏం పోయే కాలం అండి, 90 ఏళ్ల వయసు వస్తూ ఉంది. ఇప్పుడైనా కాస్త జ్ఞాన మార్గం, కాస్త దైవభక్తి లేదు, నీకు దైవం మీద నమ్మకం కట్టావుగా, చుట్టూ గుళ్ళు కట్టావుగా, ప్రజల సొమ్మంతా దోపిడీ చేసి, కనీసం ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ఇన్నాళ్ళు పాపాలు చేశాను, అయిపోయింది నాకు జీవితం, ఈ చివరి క్షణాలైనా నేను ప్రశాంతంగా ఆధ్యాత్మిక మార్గంలో చేసిన తప్పులన్నిటి ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది మానసికంగా నేను వీటన్నిటిని లౌకిక వ్యవహారాలు విడిచిపెట్టి నేను జీవించాలి అనుకునేటువంటి ఆ జ్ఞానం రానప్పుడు, దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైజ్ అంటాడు ఎవరు, షేక్స్పియర్ అంటారు ఒక మాట. నువ్వు వయస్సుతో ఎంత తాడి చెట్టు పెరుగుతుంది, ఎన్నో ఏళ్ళు పెరుగుతుంది, ప్రయోజనం ఏంటి? అందువల్ల వయస్సుతో కాదు, జ్ఞానంతో వృద్ధుడివిగా, జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే నీకు ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు. మంచి చెడు విచక్షణ లేదా, అన్నమేగా మనం తింటున్నాం, గడ్డి కాదుగా తింటున్నాం. అన్నం తినేటప్పుడు మంచి ఏదో చెడేదో రెండు విభజించిరాయి. ఇక్కడ మంచి జరిగింది, ఇప్పుడు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, అవి ఎప్పుడన్నా రాసావా? ఈ ఇంతమంది 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారే, ఎక్కడన్నా జరిగిందా చరిత్రలో? వాళ్ళకి స్వయంగా ప్రభుత్వమే ఇళ్ళు కట్టిస్తూ ఉంది, ఎవరన్నా చేశారా అట్లాగా? అధిక భారం పడుతున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు జేబులో డబ్బులు ఉండేటట్టు చేశాడు. అందుకనే కదా జిఎస్టీ కట్టగలుగుతున్నాము. అసలు కరువు మండలాలు మీ టైంలో 33 కరువు మండలాలు ఉండేవి. ఈరోజు ఎన్నున్నాయి కరువు మండలాలు? ఎక్కడన్నా ఒక్కటని అనౌన్స్ చేశారా ఇది కరువు మండలం అని? అందువల్ల మీరు మళ్ళీ జగన్ ఎందుకు రావాలి, జగన్ను మళ్ళీ ఎందుకు గెలిపించాలనే దానికి మొత్తం మీరు కంప్లీట్ ఉదాహరణ మీరు చెప్పిన అన్నీ చాలు. ఉదాహరణ ఎందుకు మళ్ళీ జగన్ రావాలంటే ఇందుకే రావాలి. జగన్ వస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, జగన్ వస్తే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పదవుల్లో కూడా 50%, 60% అన్ని కులాలకు ఇచ్చారు కదా. ఇట్లా ఎప్పుడైనా జరిగిందా జస్టిస్? ఎప్పుడు జరగలే వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత స్థాయిలో వాళ్ళకి పదవులు వచ్చినాయండి. అందువల్ల నిజమైనటువంటి అతను విజనరీ అతనేనండి నా దృష్టిలో. నా విశ్లేషణ వరకు నిజమైనటువంటి విజనరీ అతను ముందు కాలాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు పిల్లలకు సరైనటువంటి విద్యని, ఆరోగ్యాన్ని అందిస్తే రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పటంలో పెట్టదగిన స్థాయికి చేరుకుంటుందండి. విద్యలో 100% ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యంలో 100% ఆంధ్రప్రదేశ్, ఒక మంచి సమాజంలో తయారు చేసినటువంటి క్రెడిట్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా అట్లాంటి ఒక పరిస్థితే కాకుండా ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలకి ఒక గొప్ప భవిష్యత్తును కల్పిస్తున్నాడు. అది దర్శనం అంటే. మనం దర్శనాలు చదువుకున్నాం కదా, దర్శనం అంటే ఇదేనండి, ముందు చూపు కలిగి ఉండటం, అంతర్దృష్టి కలిగి ఉండటం,
దా దాన్ని ముందుగా చూడగలగటం, దార్శనికుడు, వాళ్ళనే దార్శనికులు అన్నారు. ఈరోజు ఆయన ఆధ్యాత్మిక భాష కాకపోయినా విజనరీ అనే పదానికి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి నిర్వచనం అండి. మీరు అలా చెబుతున్నారు, ఇంకో పక్కనేమో పథకాలు సరిగ్గా అమలవట్లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి కదా. ఒక్క మాట, స్కూల్కి ఇప్పుడు 4 ఏళ్ళు మా గవర్నమెంట్ వచ్చి 4.5 సంవత్సరాలు, రోడ్లు బాగా ఆయన టైంలో బాగా వేసి ఉంటే ఇప్పుడు రోడ్లు పాడైపోతాయండి. పోనీ మీరు వేసిన రోడ్లు పోయినాయి అంటే కాంట్రాక్టులు తిన్నారనే కదా, అలాంటి పనికిమాలిన గవర్నమెంట్ మీదనేది కదా, అవినీతి అనేది కనిపిస్తూ ఉందిగా. రోడ్లు వేస్తే అంత తొందరగా పోతాయా? మరి మీ టైంలో ఎందుకు వేయలేదు? ఒక్కసారి వెళ్ళి చూడండి ఎంత అద్భుతమైన రోడ్లు వస్తున్నాయో, స్ట్రాంగ్, అంత తొందరగా పాడవకుండా అంత చక్కగా. అతని టైంలో 24,000 కోట్లు ఎంతో, కానీ గవర్నమెంట్ 48 కోట్లు పెట్టిందండి దీనికి. డబల్ బడ్జెట్ పెట్టింది రోడ్ల కోసం. ఇప్పుడు ఎక్కువ వర్షాలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఈ సంవత్సరమే వర్షం కొంచెం వెనక్కి తగ్గింది, కానీ ఈ 4 ఏళ్లుగా అసలు ఆ కాలంలో కూడా వర్షాలు కురిసినాయి. కృష్ణా అనేది ఎన్నిసార్లు పొంగిందండి? ఎప్పుడేం జరిగింది అట్లాగా? ఎన్నిసార్లు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారండి? అంటే ప్రకృతి ఎంతగా ఆశీర్వదించింది ఈ ప్రభుత్వాన్ని. అంత వర్షాలు మన రోడ్లు వేస్తారా ఎవరైనా? 4 ఏళ్ల నుంచి కంటిన్యూ వానలు నవంబర్ డిసెంబర్ వరకు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా. లాస్ట్ అంటే ఈ 4 సంవత్సరం పీరియడ్లో ఇప్పుడు కరోనా కూడా వచ్చింది కదా మధ్యలో 2 ఏళ్ళు కరోనానా ఆ టైం, మరి 2 ఏళ్ళు తీసేయాలిగా ఆ పీరియడ్. మరి 2.5 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్నెన్ని చేస్తారండి? ఇన్ని మీరు చేశారా? పోనీ ఏం లేదు. వ్యవస్థ ద్రోహులు వీళ్ళు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంటే ఓర్చలేనటువంటి పరిస్థితిలో మీరు ఉంటేనేంటి, లేకపోతే హాయిగా హైదరాబాద్లోనే ఉండండి. మీరు ఎందుకు ఇక్కడికి అనవసరంగా ఇక్కడ ప్రజలు నాశనం చేయడానికి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నాడు జనసేన టీడీపీ పొత్తుతో ఈసారి అద్భుతాలు జరుగుతాయని ఒక ప్రచారం కూడా జరుగుతుంది కదా. దాన్ని పగటికల ఒక్కసారి కూడా గెలవలేనటువంటి ఆయన ఈరోజు నేను ఇందాక ఆ పాయింట్లో తెలుగుదేశం అధ్వాన స్థితికి దత్తపుత్రుని ముందు పెట్టుకొని నడపటం అనేది, ఇంతకంటే ఒక్కసారి కూడా గెలవనటువంటి ఒకరిని తీసుకొచ్చి తెలుగుదేశాన్ని నువ్వే దిక్కునాయన ఆయన ముందు పెట్టుకుంటున్నారే. తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందంటానికి అది కూడా ఒక ఉదాహరణ అంతే. సో 2024 ఎన్నికల ఫలితాల పట్ల మీరు వెరీ కాన్ఫిడెంట్. మేము ఇంతకంటే కూడా ఎక్కువ సీట్లు మేము గెలుస్తామండి. అది 100%. అది ప్రజల మీద మాకున్నటువంటి నమ్మకం, మా నాయకుడి సమర్థవంతమైన పాలన మీద ఉన్నటువంటి మా నమ్మకం.